ఉంటాం, పోతా ఉంటాం, అమ్మవారికి మొక్కుతూనే ఉంటాము. అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలని చెప్పి రోజు మొక్కుతూనే ఉంటాం. మేము ఇక్కడే ఉంటాం కాకతీయ నగర్ లో. అమ్మవారు ఎప్పుడు అందరినీ సల్లగా తల్లిని దాన్ని ఇట్లా చేసిన తనకి ఖచ్చితంగా శిక్ష పడాలి, ఖచ్చితంగా శిక్ష పడాలి తనకి. అతను ఎవరు కూడా మాకు తెలియదు, ఇక్కడ మాకు తెలియదు సార్. మేము ఈ రోజు ఇక్కడ చూడలేదు. తన ఖచ్చితంగా ఊరి శిక్ష పడాలి, ఊరి శిక్ష పడాలి. వాళ్ళ చేత కాకపోతే మా చేతికి ఇవ్వండి, మేము చేస్తాం తన పని. మీతో చేత ఖచ్చితంగా వాళ్ళకి బహిష్కరణ చేయాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి, ఊరి శిక్ష చేయాలి అని దేవుని కోరుకుంటున్నాను నేను. ప్రజలు ఇది ఒక్క గుడి కాదండి, ఐదో గుడి, ఇది ఐదో గుడి, ఒక్క గుడి కాదు. అదే చర్చ్ లో గానీ, అదే మసీదులో గానీ చూడండి. జై శ్రీరామ్. ఈ ప్రభుత్వం ఏం చేసింది? చేతిలో గాజులు వేసుకుంది. మా లెక్క మీతో చేత కాకపోతే అదే అంటుంది కదా. ఎటు చూడు, ఒక మాట చెప్తున్నా, ఏమన్నా కేసీఆర్ ఉన్న ప్రభుత్వము మాకు బోనాల పండుగ అయినా బతుకమ్మ పండుగ అయినా ఒక అంగరంగ వైభవంగా సంబరంగా ఉంటుండే. మొన్న 2 సంవత్సరాలు చూసుకుంటే బోనాల పండుగ తీరలేదు. ఒక ఆట పాటలు లేవు, శివసత్తులు జోగినీలు అంటే ఒక ఆట పాట ఏదీ లేదు. ఒక ప్రభుత్వం వచ్చిందంటే ప్రభుత్వం వచ్చింది అంతే తప్ప ఇక్కడ జరిగేది ఏమీ లేదు. పొద్దుగా అమ్మవారి స్మరణ మీదనే ఉంటాం మేము, శివశక్తులము జోగినీలము. ఈ రోజు ఎటు చూడు అమ్మవారి మీదనే జరుగుతుంది. ఏ జరిగినా అవసరం ఏంటి వాడికి? ఇది 5వ తారీఖు అండి ఇలా జరగడము. ఫస్ట్ టైం చర్యలు తీసుకుంటే ఏమైతుండే? ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుండేనా? మీకు చేత కాకపోతే మాకు అప్పగించండి. ఇంకొకసారి మా హిందూ దేవతలు గుడుల వైపు కన్నెత్తి చూడాలంటే పరమతస్తులు పోసుకోవాలి. మాకు అప్పగించండి, మేము అప్పగిస్తాం. సరైన న్యాయం చేపిస్తాము, సరైన న్యాయం చేపిస్తాం. సరైన న్యాయం మేము చూపిస్తాము. మాకు అప్పు చెప్పండి. ఇంకొకసారి హిందూ పరమతస్తులు హిందూ దేవాలయ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడాలి. మేము కొట్టము, తిట్టము, చెయ్యము. మేము ఏం చేస్తామో అది చేస్తాము. ప్రతి నెలకి కాదు, మరి ఎందుకు జరగనిస్తున్నారు? మీరు ఎందుకు జరగనిస్తున్నారు? అందరూ మీడియా అందరూ ఉన్నారు, ఆగనాలి. మీడియా అందరూ ఉన్నారు కదా. మొదటిసారి జరిగినప్పుడు పోలీసు శాఖ వారు కఠినంగా చర్యలు తీసుకొని ఉంటే ఇది 5వసారి ఇలా జరుగుతుందా? మీరు చెప్పండి. మీరు నన్ను అడిగారు కదా, మీరు చెప్పండి. మొదటిసారి జరిగినప్పుడు అసలు ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దీనికి మూల కారణం ఎవరు, ఎక్కడున్నాడు అని చెప్పండి. ఏ పోలీస్ శాఖ వారికి తెలీదా? టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిపోయింది. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళందరూ? వాళ్ళందరూ పట్టుకొని చేత కదా. ఈరోజు పక్కన దొంగతనం చేసుకొని వెంటనే పట్టుకొని వస్తున్నారు. మన హిందూ దేవాలయం మీద ఇలాగ జరుగుతుందండి. మా ఇళ్ళ మీద జరుగుతుంది. మిగతా వాళ్ళకేమో మాకు సంబంధం లేదు. మేము శివశక్తులం. మాకు అమ్మవారే, మాకు అన్నం పెట్టేది ఆమె. పొద్దుగా లేస్తే మేము అమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూడాలి, మేము మొక్కుతాము అమ్మవారిని. మా ఇంటి మీద జరిగింది, అది మా ఇంటి మీద జరిగింది. ఇంకా ఓపిక లేదండి. ఎప్పుడండి? మొదటిసారి అదే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. మొదటిసారి అదే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. ఈసారి పోలీసు శాఖ వారు తీసుకునే శిక్ష, ఈసారి పోలీసు శాఖ వారు తీసుకునే శిక్ష ఎలా ఉండాలి అంటే, ఇంకొకసారి ఇలాంటి చర్య జరగాలి అంటే ఆలోచించాలంటేనే భయపడాలి. అలా పోలీసు శాఖ వారు ఇలాంటి చర్య తీసుకోవాలి. ఈరోజు నిన్న జరిగిన సంఘటన ఏదైతే సంఘటన జరిగిందో దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా దాన్ని ఖండిస్తుంది. ఇట్లాంటి నీచుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. దేవాలయాలపై దాడులు కానీ ఆకృత్యాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రిమినల్ చట్టం తీసుకురావాలి. ఆ చట్టంలో ఒక 30 రోజుల్లో దానిపైన ప్రాసిక్యూషన్ చేసి ఇమ్మీడియట్గా అట్లాంటి వాళ్ళని ఉరి తీయాలని కోరుకుంటున్నాము. ఇట్లాంటి చర్యలు చేసే వాళ్ళకి సిగ్గు, శరం, చీము, నెత్తురు అన్నీ ఉండాలి. దేవాలయాలపై దాడులు అకృత్యాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. అదే వేరే దేశాలు అయితే ఈ పాటికి చంపేస్తుండే కొడుకుల్ని. కాబట్టి డెమోక్రటిక్ కంట్రీలో చట్టాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకారం చేసుకొని ఒక తాటిపైకి వచ్చి క్రిమినల్
చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికోసం ఒక స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేయాలి. అది 30 రోజుల్లో నిర్ణయం తీసుకొని ఇట్లాంటి అకృత్యాలు చేసే వాళ్ళని ఉరి తీయాలని కోరుకుంటున్నాం.